Garuda Express, an international courier service. తెలుగుదేశం ఎమ్మెల్సీగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన 10 మందిని కూడా ప్రమాణ స్వీకారం చేయించారు మండలి చైర్మన్ చక్రపాణి. అయితే లోకేష్ ప్రమాణ స్వీకారం పత్రం సరిగ్గా చదవలేకపోయారు. ముఖ్యంగా సార్వభౌమత్వం అనే పదం పలకడానికి ఆయన చాలా కష్టపడ్డారు. సార్వభౌ అంటూ ఆగిపోయారు. దాంతో అక్కడున్న వారు ప్రాంప్టింగ్ చేయగా అతి కష్టం మీద ఆ పదం పలకగలిగారు. అలాగే శ్రద్ధ వంటి ఇతర పదాలు కూడా లేకపోయారు. తెలుగుదేశంలో ఉజ్వల భవిష్యత్తు వెదుక్కుంటూ చంద్రబాబు తనయుడిగా భవిష్యత్తులో ఏపీని పాలించాలని కలలు కంటున్న లోకేష్ కు అసలు తెలుగు ఎంతవరకు వచ్చన్నది ఆయన ప్రమాణ స్వీకారం సందర్భంగా జనాల్లో అనుమానాలు మొదలయ్యాయి. మాట్లాడితే తెలుగు నేల, తెలుగు తల్లి, మన అమరావతి అంటూ సంస్కృతి సాంప్రదాయాల గురించి గొప్పలు చెప్పే చంద్రబాబు కనీసం కొడుక్కి తెలుగు చదవడం కూడా నేర్పించలేదా అంటూ జనం అంటున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో దీనిపై అప్పుడే సెటైర్లు కూడా మొదలయ్యాయి. అయినా మన పిచ్చికాని చంద్రబాబుకి కొడుకైన తరువాత తెలుగు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, పదవి వచ్చింది కదా, పవర్ లో ఉంటే ఎలాంటి వాళ్ళనైనా ముందుకు నెట్టుకుంటూ పోతారు, ఇదంతా మన కర్మరా బాబు అని జనాలు అనుకుంటున్నారు. మరి హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.